everyone, welcome back to my channel JC Rupa Vlogs. And ఇది వచ్చేసి శ్రీశైలం ట్రిప్ డే 2 అనమాట. జోగులాంబ టెంపుల్ అమ్మవారి దర్శనం అయిపోయాక ఇక్కడ శ్రీశైలంకి వెళ్ళే దారిలోనే ఇక్కడ చిన్న హోటల్ ఉంటే ఇక్కడ మీల్స్ కోసం అని ఇలా స్టార్ట్ చేశారు. అండ్ మీల్స్ కూడా చాలా బాగుందంట. అన్ని అన్నం, పప్పు, కర్రీ, చిప్స్, తాలింపు, కర్డ్, రసం అన్నీ పెట్టారంట. అండ్ ఇంకా శ్రీశైలంకి అయితే స్టార్ట్ అయిపోయారండి. ఇక్కడ వచ్చేసి నేను లాస్ట్ ఇయర్ వెళ్ళింటి. ఈ ప్లేస్ అనేది చాలా బాగుంటుంది, ఫుల్ ఫారెస్ట్ ఉంటుంది, ఆ వ్యూవే చాలా బాగుంటుంది. నేను వెళ్ళినప్పుడైతే ఇంకా ఫుల్ వర్షాలు వస్తున్నాయి. ఇది చూస్తుంటే నాకు అదే గుర్తొస్తుంది అనమాట. అండ్ ఫైనలీ రూమ్కి అయితే రీచ్ అయిపోయారు. ఇది ఐ థింక్ 1 month or 15 days ముందే బుక్ చేసుకున్నారు. ఎందుకంటే మా మామయ్య వాళ్ళు హోమం చేపిస్తున్నారు కార్తీక మాసంలో మంచిదనేసి. ఆ హోమం చేసినప్పుడే ఇలాగ రూమ్ కూడా బుక్ చేశారండి. రూమ్స్ అయితే ఓకే, నాట్ బ్యాడ్ అన్నట్టే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఏసీ అయితే 800 రూపీస్ అంటండి. రూమ్ అయితే ఇలా ఉంది. అండ్ ఈ రూమ్ వచ్చేసి గౌరీ సదనం అక్కడ తీసుకున్నారనమాట. నెక్స్ట్ రిఫ్రెష్ అయ్యాక రేవంత్ టీ తాగడానికని వస్తే అది కూడా క్యాప్చర్ చేశారు. హౌస్ స్వీట్ కదా, నా కోసం అనేసి ఇలాగ వీడియోస్ అన్నీ తీసుకోవడమే కాకుండా తనకి తెలిసినవి, తనకి తోచినవన్నీ చిన్న చిన్న మూమెంట్స్ అలాగన్నీ కూడా క్యాప్చర్ చేశారనమాట. అండ్ ఆ 6:30 అలాగైందండి. ఆ టైంలో కూడా అలసిపోకుండా ఎప్పుడైనా ఇలాగ తీర్థయాత్రలకి ఎక్కడన్నా వెళ్ళారనుకోండి మా మామయ్య వాళ్ళు, ఎంత టైం కుదిరితే అంత టైం దర్శనంకి వెళ్ళడానికి దానికే ట్రై చేస్తారనమాట. సో ఆ టైంలో కూడా మరీ ఐ థింక్ 300 రూపీస్ టికెట్ ఏమో తీసుకొని దర్శనంకి అయితే వెళ్ళారంట. 1 hour అలా పట్టిందంట అండి దర్శనంకంతా. సో మొబైల్స్ అయితే లోపలికి అలో చేయరు కాబట్టి తనకి కుదిరినట్టు రేవంత్ అయితే ఇలాగ చిన్న చిన్నవన్నీ క్యాప్చర్ చేశారు. ఇది కార్తీక మాసం కాబట్టి అలాంటి శ్రీశైలం అలాంటి ప్లేసెస్లో ఇంకా దీపాలు పెట్టడం చాలా మంచిది కదండి. సో మా అత్తమ్మ వాళ్ళు అక్కడే బయట దీపాలు అయితే పెట్టేశారనమాట. దీపాలన్నీ పెట్టేసి అక్కడే వచ్చే దారిలోనే నైట్ డిన్నర్ కూడా చేసేసి కార్తీక మాసం సందర్భంగా ఫుల్ ఏవో ఈవెంట్స్ అన్నీ పెట్టారంట అండి, క్లాసికల్ డ్యాన్స్ అలాగంతా. సో అక్కడ కాసేపు అలాగా టైం స్పెండ్ చేసేసి రిటర్న్ రూమ్కి అయితే వచ్చేసారంట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మా మామయ్య బర్త్డే, సో విష్ చేస్తున్నారనమాట. రేవంత్ అక్కడ యాక్చువల్ అంటే బేకరీస్ అంత ఈజీగా దొరకలేదంట. సో ఎక్కడో కేక్ తీసుకొని వచ్చి అలాగా బర్త్డే రోజైతే అలాగా కేక్ కటింగ్ అంతా చేశారంటండి. అండ్ ఈ సందర్భంగా మా మామయ్య గురించి కొన్ని చిన్న చిన్న విషయాలు చెప్పాలి అని నేను అనుకుంటున్నాను. ఏంటంటే ప్రతి బర్త్డేకి ఇలాగ ఇంట్లో ఉండాలి అలాగ అనుకోనండి. ప్రతి బర్త్డేకి ఇలాగ ఎక్కడో ఒక చోట పుణ్యక్షేత్రాలకు వెళ్తారు. అది షిరిడి కానీ, తిరుపతి కానీ, శ్రీశైలం కానీ ఖచ్చితంగా వెళ్తారనమాట. ఎప్పుడు మా మామయ్య ఒక్కరే వెళ్ళరు, మా మామయ్యతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ని కూడా పిలుచుకొని వెళ్తారనమాట. అండ్ A to Z అంతా మా మామయ్య చూసుకుంటారండి. అలాగే ఎవరు ఇంట్రెస్ట్ ఉండి వస్తా అంటే హ్యాపీగా పిలుచుకొని వెళ్ళి వాళ్ళకి ఏమి కంఫర్టబుల్గా అంతా చూసుకుంటారనమాట. కాశీకి అయితే ప్రతి ఇయర్ సమ్మర్ హాలిడేస్లో వెళ్ళేవాళ్ళు, ఎందుకంటే అప్పుడు హాలిడేస్ ఉంటాయని. ఇలాగా తిరుపతి అవైతే 2-3 డేస్లో అలాగ అయిపోతుంది కదండి. సో వెడ్డింగ్ డే కానీ బర్త్డే అలా ఉంటే ఖచ్చితంగా ఇలాగైతే బుక్ చేసుకుంటారనమాట. అండ్ కాశీకి వెళ్ళినప్పుడు కూడా అట్లీస్ట్ ఒక 2 మెంబర్స్నన్నా మా మామయ్య ఖర్చులతోనే అన్ని దర్శనం టికెట్ కానీ ఏమన్నా కూడా మా మామయ్య చూసుకొని అలాగ పిలుచుకొని వెళ్తారు. అది ఎందుకంటే అంటే మా మామయ్య వాళ్ళ నాన్న రేవంత్ వాళ్ళ తాత ఉంటారు కదండి, ఆ తాత ఎప్పుడో ఒకసారి చెప్పారంట, ఎక్కడైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు నీ కుదిరితే కనుక ఒక్కడివే వెళ్ళకుండా నీతో పాటు నీకు ఈ చేతనైతే ఒక 2 అలాగ నువ్వు పిలుచుకొని వెళ్తే అది చాలా మంచిది అన్నట్టు. సో మా మామయ్య కుదిరినప్పుడల్లా హ్యాపీగా ఎవరైనా హ్యాపీగా వస్తానంటే హ్యాపీగా పిలుచుకొని వెళ్తారనమాట. అలాగే మేము లాస్ట్ ఇయర్ ఇవి కాశీ, రామేశ్వరం అవన్నీ చూడగలిగామండి, ఓన్లీ బికాజ్ ఆఫ్ మా మామయ్య ఓన్లీ. అండ్ యా, ఐఎమ్ సో బ్లెస్డ్ అని చెప్తాను. అలాగైతే కేక్ కటింగ్, బర్త్డే అయితే అలా జరుపుకున్నారనమాట. అండ్ ఇంకో విషయం ఏమంటే ఆ రోజు మార్నింగ్ దర్శనం అయిపోయాక ఈ కేక్ కటింగ్ అంతా పెట్టారు. ఎందుకంటే మార్నింగ్ అంతా హడావిడి ఉంటుంది కదండి,
మార్నింగ్ స్పర్శ దర్శనంకి వెళ్ళారు అండ్ అత్తమ్మ మామయ్య వాళ్ళు హోమంకి బుక్ చేసుకున్నారనమాట. స్పర్శ దర్శనంకి ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే ఉంటుందండి. అది 500 రూపీస్ టికెట్ అనమాట. ఎవరైనా వెళ్ళాలనుకున్నా అక్కడికి వెళ్ళినా కూడా హ్యాపీగా టికెట్స్ దొరుకుతాయి అనమాట. హ్యాపీగా వెళ్ళొచ్చు. దర్శనం అయితే చాలా బాగా అయిందంట. కార్తీక మాసంలో అయినా కూడా దే వర్ సో హ్యాపీ అనమాట. అండ్ ఇక్కడ శ్రీశైలంలో స్వామి దర్శనం అయిపోయాక మరి ఇక్కడ వినాయకుడు టెంపుల్ కూడా ఉంటుంది కదండి. ఈ టెంపుల్ ఖచ్చితంగా వెళ్ళాలనేసి అంటారు. అక్కడ వెళ్ళి దర్శనం చేసుకొని ఇలాగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇలాగ పిక్స్ తీసుకొని అయితే వచ్చేసారు. అండ్ ఇవి కూడా పాపం నా కోసం తీసుకున్నాడు రేవంత్. చిన్న ఉసిరి చాలా బాగుంటాయి. ఎక్కడంటే అక్కడ దొరకవు. అనంతపూర్లో అయితే నేను ఎక్కడా చూడలేదండి. నాకు చాలా ఇష్టం కూడా. అందుకు నా కోసం కూడా కొన్ని తీసుకున్నాడు. అండ్ మ్యాంగో కూడా తెచ్చాను అనమాట. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ అందరు థమ్స్అప్ ఈ సింబల్ పెట్టినారు కదా, ఎందుకంటే నా వీడియో కోసమే. ప్లీజ్ డూ లైక్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎందుకంటే అప్పుడే కదా నాకు ఇంకా వీడియోస్ పెట్టాలనిపిస్తుంది. అప్పుడే నాకు ఒక మోటివేషన్గా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడైతే బ్యాక్ టు అనంతపూర్ కాదు, మధ్యలో మహానంది చూసుకొని అనంతపూర్కి అయితే స్టార్ట్ అయిపోయారనమాట. మహానందికి వెళ్ళేపాటికి ఐ థింక్ 6:30 అలాగైందనమాట. అక్కడ కూడా దర్శనం అంతా చాలా బాగా జరిగిందంట. సో అక్కడ స్వామిని దర్శనం చేసుకొని దీపాలు, కార్తీక మాసం సో దీపాలు ఖచ్చితంగా పెడతారు కదా, అలాగే దీపాలు పెట్టేసి ఇంకా డైరెక్ట్ అనంతపూర్కి వచ్చేసారు. అనంతపూర్కి వచ్చేపాటికి ఐ థింక్ 1 o'clock అలా అయింది. అలాగైతే శ్రీశైలం ట్రిప్, మా మామయ్య బర్త్డే అలాగైతే జరిగిందనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. అండ్ please do like, share and subscribe to my channel. Okay, bye.